సార్, ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ ప్లాట్ కొనాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి? అంటే ఆ ప్లాట్‌కి లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడం అంటే ఎలా? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నిహాల్. నువ్వు 5 నిమిషాల్లో చెప్పమంటే ఎట్లా చెప్తాను నేను? నువ్వు హ్మ్. ఇచ్చే టైం 5 నిమిషాలు ఇస్తారు. అడిగేది 50 నిమిషాలు ఆన్సర్ అడుగుతారు. ఈసారి నీ దగ్గర రావాలంటే నేను ఆలోచిస్తా. ముందే టాపిక్‌లు అప్పటికప్పుడు టాపిక్‌లు చెప్పి మీరు చెప్తుంటే హ్మ్. ఇది పాత ఫ్లాటు, కొత్త ఫ్లాట్ అనేది డెఫినిట్‌గా పెద్ద 80% డాక్యుమెంట్స్ సేమ్ ఉంటాయి. అసల కొత్త ఫ్లాట్ కొనేటప్పుడు ఏం చూసుకోవాలి? పాత ఫ్లాట్‌కి ఎక్స్‌ట్రా ఏం చూసుకోవాలి? 2 మినిట్లు చెప్పి క్లోజ్ చేద్దాం. హ్మ్. సో, కొత్త ఫ్లాట్‌కి జనరల్‌గా మనం ఏం చూసుకోవాలంటే పర్మిషన్స్ ఉన్నాయా లేదా? జీహెచ్ఎంసీ గాని, హెచ్ఎండీ గాని, డీటీసీబీ గాని ఏదైతే పర్మిషన్. అట్లనే టైటిల్ క్లియర్ ఉందా లేదా? డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా లేదా? ఈసీ ఉందా లేదా? బిల్డర్ తాలూకా హిస్టరీ ఎలా ఉంది? బిల్డర్ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా ఉంది? తర్వాత ప్రైసింగ్ ఎట్లా ఉంది? తర్వాత మిగతా లేఅవుట్ కామన్ ఏరియాస్, లోడింగ్ ఏరియాస్ ఉంటాయి. అవి ఎట్లా ఉన్నాయి? లొకేషన్ ఎట్లా ఉంది? లొకేషన్ చుట్టూ డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి? సో, గవర్నమెంట్ వైపు పర్మిషన్ తీసుకుంటే రెసిడెన్షియల్ వరకు మెయిన్‌గా రేరా ఉండాలి. ఈ జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీలో ఒక పర్మిషన్ ఉండాలి. లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కరెక్ట్‌గా ఉండాలి. సేల్ డీడ్, సేల్ అగ్రీమెంట్ మ్యుటేషన్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇది లీగల్‌గా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ లీగల్ ఒపీనియన్. హ్మ్. లీగల్ ఒపీనియన్ లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్‌గానే కేస్ చూసాం మనం. జూనియర్ ఎన్టీఆర్ గారిది. అవును. సో, అంత పెద్దాయనంటే నార్మల్ మనిషిని మోసం చేయడం ఇట్టే జస్ట్ చాక్లేట్ కొనుక్కున్నట్టు. సో, ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు మీరడిగిన క్వెషన్‌కి ఎక్స్‌ట్రా ఏం కావాలి? ఎక్స్‌ట్రా ఏం కావాలంటే మెయిన్‌లీ సొసైటీ నుండి ఎన్‌ఓసీ కావాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఏంటంటే ఇప్పుడు సొసైటీలో 200 ఫ్లాట్‌లున్నాయి. కొంతమంది అమెరికాలో ఉంటారు ఓనర్సు. ఫ్లాట్ వాడరు. మెయింటెనెన్స్ కట్టరు. నెలకు 3000 మెయింటెనెన్సు. 5 సంవత్సరాలయింది. ఎంతయింది? 1,50,000, హ్మ్. 1,70,000 అయింది. ఈ 1,70,000 ఎవరు కట్టాలి మెయింటెనెన్స్‌కి? కొనుక్కున్నోడు కట్టాలి. హ్మ్. అందుకని వాళ్ళు ఎన్‌ఓసీ అనేది వాళ్ళ సొసైటీ నుండి పర్మిషన్ ఇస్తారు. ఏదైనా ప్లాట్ అమ్మాలన్నా, కొనాలన్నా వి రిక్వైర్ సొసైటీ పర్మిషన్. సొసైటీ ఇస్తేనే ఒకవేళ మీరు ఇంటర్నల్ డీల్ చేసుకొని వెళ్ళినా సొసైటీ అబ్జెక్ట్ చేస్తే మీరేం చేయలేరు. సో, మెయిన్‌గా సొసైటీ నుండి నో డ్యూ సర్టిఫికేట్, ఎన్‌ఓసీ ఇవి ఎక్స్‌ట్రా. కొత్త ఫ్లాట్‌లకి ఉండవివి. హ్మ్. మూడోది ప్రాపర్టీ టాక్స్ రిసిప్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ఇవి కంపల్సరీ కావాలి. ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు, విట్‌నెస్ అనేది కామన్. ఇవి మెయిన్ ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ చూసుకోవాలి మీరు. స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంటాం. ఆ బిల్డింగ్‌ని మనం ఎక్కడైనా అంటే ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా! ఇంజినీర్స్. వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలైతే ఫ్లాట్ ఒకలా ఉంటది. 10 సంవత్సరాలైతే ఒకలా ఉంటది. 20 సంవత్సరాలైతే ఒకలా ఉంటది. కారు ఒక బెంజ్ కార్ గాని ఏదైనా కారు షోరూమ్‌లో కొన్నారనుకోండి. 10 ఇయర్స్ తర్వాత ఆ కార్ వాల్యూ ఎంతుంటది మీ ప్రకారం? తగ్గిద్ది. తగ్గడం కాదు జీరో. ఎవ్రీ ఇయర్ 10% పోతది. హ్మ్. ఫ్లాట్‌కి ఫ్లాట్‌లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటది గానీ, ప్లాట్‌లో సెకండ్ హ్యాండ్ ప్లాట్ ఉండదు. అందుకని అప్రిషియేషన్ ఎప్పుడు ప్లాట్ మీద ఎక్కువవుతది. ఒకసారి కన్‌స్ట్రక్షన్ కట్టామనుకో, ఇప్పుడు హై రైజ్ ఇప్పుడు కోకాపేటలో 80 ఫ్లోర్‌లు కడుతున్నారు. మనకు యూడీఎస్ అని ఉంటది. అన్‌డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. 5 గజాలు, 10 గజాలు ఇస్తారు. హ్మ్. సో, మన ప్రాపర్టీ ఆఫ్టర్ 20 ఇయర్స్ వాల్యూ అంటే ఈ ల్యాండ్ వాల్యూ. బిల్డింగ్ ఇప్పుడు కొంతమంది 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే ఆ ఫ్లాట్‌ని చూడలేం మనం నుండి. హ్మ్. కొంతమంది 10 ఇయర్స్ మెయింటైన్ చేస్తే ఫ్లాట్ నీట్‌గా ఉంటది. సో, మెయిన్‌గా ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ దానికి రిపేర్స్ ఏమైనా ఉన్నాయా? మరమ్మతులు చేయించాలా? స్ట్రక్చరల్ స్టెబిలిటీ నిల్చుంటదా? ఎంత వాల్యూ డిప్రిషియేట్ అయింది? ఎంత వాల్యూ ఉండాలి? అట్లనే మార్కెట్ వాల్యుయేషన్ తీసుకోవాలి. చాలామంది ఎక్కువ చెప్తుంటారు బయటున్నోళ్ళకి. సో, మార్కెట్ వాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఒకప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉంటది. 5 సంవత్సరాల తర్వాత కారు వాల్యూ 50%. అట్లా మన ఫ్లాటు ఫస్ట్ 5, 10 ఇయర్స్ అప్రిషియేట్ అవుతది. తర్వాత డిటోరియేషన్ స్టార్ట్ అవుతది. సో, నువ్వు 15 సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్ కొనుక్కుంటున్నావు అనుకోండి. చెక్ జేసుకోవాలి. ఆ వాల్యుయేషన్ ఇంజిన్ తెస్తే వాళ్ళకు కాలిక్యులేషన్ నార్మ్స్ ఉంటాయి. ఇంత ఇంత అవుతదని. ఆ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ దీనికి ఇంత. అట్లనే కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ ఉందా లేదా? సర్వెంట్ క్వార్టర్ హ్మ్. ఉందా లేదా? ఎమ్యూనిటీస్‌కి ఎంత కట్టాలి? మెయింటెనెన్స్ ఎంత కట్టాలి? సో, ఇవన్నీ కూడా ప్లస్ డెసిషన్ మేకర్ ఎవరు? మీరు ఓనర్‌తో మాట్లాడుతున్నారా? ఏజెంట్‌తో మాట్లాడుతున్నారా? ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్‌కి కంపల్సరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఓనర్స్ మీకు నంబర్‌లు దొరకవు. బిల్డర్ నంబర్‌లు దొరుకుతాయి. హ్మ్. అందుకనే మీరు ఏజెంట్స్ ద్వారానే ఎళ్ళాలి ఇప్పుడు. ఒక మంచి నాలెడ్జ్ ఉన్న ఏజెంట్. అంటే ఏజెంట్స్ చీట్ చేస్తారన్న అపోహ ఉంది. కరెక్టే అది. బట్ అందరూ చీట్ చేయరుగా. అవును. మీరు ఎన్నుకోవడంలో ఉంటుంది. ఆ ఏజెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఏముంది. సపోజ్ మీరు గచ్చిబౌలిలో ఫ్లాట్ కొంటున్నారు. మీరెళ్లి నాగోల్‌లో చేసేవాడిని అక్కడ పెడితే ఫెయిల్ అవుతాడు. హ్మ్. గచ్చిబౌలి ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడికి
ప్లాట్లు అమ్మేవాడిని ఫ్లాట్లు కొనకూడదండి. అనుభవం అంటే అందులో నాలెడ్జ్ వేరు. ప్లాట్ అనేది 10, 20 లక్షలకు అమ్ముతాడు. ఫ్లాట్ అనేది 2, 3, 4, 5 కోట్లు. సో యూ హావ్ టు నో ది ఎక్స్‌పర్టైజ్. ఆ ఏరియాలో గత 1 ఇయర్‌గా, 2 ఇయర్ ఎన్ని డీల్స్ చేశాడు? అనుభవం ఉందా? అంత రేటింగ్ ఎంత పెరిగింది? అన్నీ అనాలిసిస్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రం మీకు జస్టిఫికేషన్ జరుగుతది. చాలా వరకు మన వాళ్ళు ఏం చేస్తారంటే బ్రోకరేజ్ ఇవ్వాలి, కమిషన్ 1, 2% ఇవ్వాలని తప్పేస్తారు. తర్వాత బాధపడతారు. ఇప్పుడు మనం చూసాం కదా ఎగ్జాంపుల్ ఇందాక ఎపిసోడ్‌లోనే డిస్కస్ చేసాం. అవునవును. సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక మీరు ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ బయ్యర్ అయితే ఎస్పెషల్లీ సెకండ్ హ్యాండ్ బెటర్ గో త్రూ ఏ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్. పీపుల్ లైక్ అస్ ఆర్ దేర్. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తారు, మీకు సర్వీస్ ఇస్తారు. బ్రోకర్ తాలూకా జాబ్ ఎక్కడొస్తదంటే ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ దగ్గర నుండి మళ్ళీ మీకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసిన దాకా ఏజెంట్ వర్క్. కమిషన్ మీరు ఎప్పుడు ఇస్తారు? అప్పుడు ఇస్తారు. చాలా మంది 1, 2% చూసుకొని 98% వదులుకుంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే 1, 2% ఇవ్వండి. 98% సేఫ్‌గా ఉంటది. అందరు బ్రోకర్స్ చీట్ చేయరు. అందరు బిల్డర్స్ చీట్ చేయరు. ఒకళ్ళిద్దరు ఉంటారు. అది మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 3, 4 ఏజెంట్స్‌తో మాట్లాడితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళు గ్రిప్ ఎంత ఉంది? నెగోషియేట్ చేయగలడా మనకి? ప్రొఫెషనల్‌గా ఉన్నాడా? వీడికి ఏదైనా రేపు ఒంట్లో పోతే ఇటు కింద ఎవడైనా ఉన్నాడా? అతా ఉందా? పతా ఉందా? వెబ్‌సైట్ ఉందా? ఆఫీస్ ఉంది? ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అపాయింట్ చేసుకుంటే మీకు అంత లాస్ జరిగే అంశం ఉండదు. సో ఇవన్నీ చూసుకోవాలి. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కేటప్పుడు వాల్యుయేషన్ మెయిన్ ప్లే అవుతది. స్ట్రక్చరల్ స్టెబిలిటీ ప్లే అవుతది. సొసైటీని మీరు కంపల్సరీ కలవాలి. సొసైటీకి ప్రెసిడెంట్, సొసైటీ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్స్ కలిపితే వాళ్ళు అసలు ఆ ఫ్లాట్ హిస్టరీ చెప్తారు. ఏంటి దాని కథ? దానికి కొన్ని డ్యూస్ ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలీదు. సో అవన్నీ కూడా మనం కూర్చొని మనం సీక్రెట్‌గా చేసుకుంటే డీల్స్ అనేది మన విల్ బీ ఇన్ ప్రాబ్లమ్. ఇలాంటివి లేకుంటే ఓపెన్‌గా ఫస్ట్ సొసైటీని ఇప్పుడు బిల్డర్ రాడు పిక్చర్‌లోకి. వన్స్ ఇట్ ఈస్ ఎ రీసేల్ ఫ్లాట్, ది ఓనర్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. డోంట్ బిలీవ్ వాట్ ది ఓనర్ ఈస్ టెల్లింగ్ ఆర్ వాట్ యూ టేక్ ది అసిస్టెన్స్. ఏజెంట్ కూడా ఈజ్ నాట్ ఎ లీగల్ కన్ఫర్మేషన్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లీగల్‌గా సర్టిఫై చేయడండి. మీరు సర్వీస్ తీసుకోండి, లొకేషన్ గురించి అడగండి, అడ్వాంటేజ్ గురించి అడగండి. తీసుకున్న తర్వాత డాక్యుమెంట్ తీసుకొని డబ్బులు ఇచ్చే ముందు లీగల్ లాయర్‌తో చెక్ చేయించుకోండి. ప్రొఫెషనల్ లాయర్స్ చాలా మంది ఉన్నారు. లేకపోతే మాలాంటి కన్సల్టెంట్ ఉన్నారు. దే విల్ హెల్ప్ యూ. చేసుకొని అక్కడ వచ్చిన రిపోర్ట్ బట్టి ఓకే అంటేనే ముందుకెళ్ళండి. లేదంటే ఇంకొక ఆప్షన్ చూసుకోండి. ఓకే. ఏది ఆప్షన్ లేనట్టు హైదరాబాద్‌లో ఫ్లాట్‌లకి, ప్లాట్‌లకి ఇబ్బంది ఏమి లేదు. కొరత ఏమీ లేదు. మొత్తం హైదరాబాద్ 4 వైపులు పెరుగుతుంది. రైట్? సో ఇవన్నీ చూసుకోవాలి. ఇంకేదైనా డౌట్ ఉంటే మన రియల్టర్ ఆక్సిజన్‌లో దేర్ ఇస్ వన్ సెల్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, ట్రైనింగ్ అని, ఆర్&డి అని, మెంటరింగ్ అని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు మనకి అప్రోచ్ అయితే డెఫినెట్‌గా హెల్ప్. ఇంకొక సజెషన్ ఏంటంటే చాలామంది బయర్స్ నాకు ఫోన్ చేసి, సార్ నేను 3,00,00,000 ఇన్వెస్ట్మెంట్ ఒక్క నిమిషం నాకు ఒక క్వెషన్ చెప్పండి అంటాడు. అది తప్పండి. ఒక్క నిమిషం ఎలా చెప్తాను నేను? మీ 3,00,00,000 ఇన్వెస్ట్ మిస్గైడ్ చేస్తాను. మీరు తెలుసుకోవాలనుకోవడం తప్పులేదు. నా వీడియోస్ చూసి మంచి రెస్పాన్స్ వస్తుంది. బాగుంది. కానీ నా సజెషన్ అంటే టేక్ అపాయింట్మెంట్. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీతో మాట్లాడతాం మీ కేసు గురించి. మాట్లాడి మీకు రైట్ సజెషన్ ఇస్తాం. నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్‌లో 3 పాయింట్లు ఉంటాయి. సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. థాంక్ యూ సార్. థాంక్ యూ.